లోని ఓయాసిస్ ఫెర్టిలిటీ 16 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ మరియు ఇతర అధునాతన సంతాన సాఫల్యత చికిత్సల ద్వారా జన్మించిన 11 మంది ప్రతిభావంతులైన పిల్లలకు ఆయుష్మాన్ స్కాలర్షిప్లను అందించింది ఓయాసిస్. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు ఇతర పిల్లల మాదిరిగానే ఆరోగ్యంగా ప్రతిభావంతులుగా ఉంటారని నిరూపించడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్ జయంతి రెడ్డి. గత 16 సంవత్సరాలుగా వేలాది మంది దంపతుల తల్లిదండ్రుల అవ్వాలనే కలను నిజం చేయడంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ సహాయపడిందని పేర్కొన్నారు. ఈరోజు 16వ వసంతం పూర్తి చేసుకున్న ఓయాసిస్ హాస్పిటల్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చినాను. ఇన్ని సంవత్సరాలుగా 16 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు 31వ సెంటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, సిన్సియరిటీ, కమిట్మెంటే నిదర్శనం అన్నమాట. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ కి వెళ్ళేదానికి చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఈరోజు మీరు ఈ పిల్లలందరినీ చూసి వాళ్ళ ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, నార్మల్గా తో పుట్టిన పిల్లలు ఇలాగా ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్ తో పుట్టిన పిల్లలకి ఎలాంటి వ్యత్యాసం లేదు. వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ న్యాచురల్ గా పుట్టిన పిల్లలతో ఎక్కువగా వాళ్ళు కంపీట్ అయ్యి వాళ్ళు కూడా ఎక్సెల్ చేస్తున్నారు. లిటిల్ కన్సర్న్ and a myth surrounding IVF children, and looking at all the accomplishments and the brilliance of the children today, that should no longer be one of your concerns. So that is something that we would like the whole society to acknowledge and believe, so that we are able to gather as many people as we can and give them the right education as to how to improve their lifestyle, how to improve their chances of fertility, so that they don't have to fall under this 10-20% who are still suffering.